హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఇది ఇది సాయంత్రం 5 అవుతుంది. 5కి కంపల్సరీ టీ కావాలన్నమాట. 4-5 కన్నా ఇక్కడ టీ పెట్టేశాను. టీ తాగేసిన తర్వాత కొన్ని సరుకులు తీసుకొచ్చినవి ఉన్నాయి, సర్దాలన్నమాట. 2 డేస్ అవుతుంది సరుకులు తీసుకురమ్మని చెప్పాను. ఇవన్నీ సర్దేస్తున్నా. ఇది వచ్చేసి రిన్ వైట్నర్ అన్నమాట. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఏదన్నా టీ మరకలు, కాఫీ మరకలు, ఏ మరకలు పడ్డా తొందరగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం లిక్విడ్ వేసి కొంచెం రఫ్ చేస్తే చాలు, అంతే. ఇదొకటి బాగుంటుందండి, ఎవరన్నా తీసుకుంటే తీసుకోవచ్చు. రిన్ వైట్నర్ అని ఉంటుంది. ఇది 100 రూపీస్ ఏమో పడిందన్నమాట. ఇదైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా తెప్పిద్దామని తెప్పించాను. చేసి కూడా చూశాను అన్నమాట. బాగానే ఉండింది. ఏ మొండి మరకలైనా వెళ్ళిపోతున్నాయి. ఇదిగో నేను సర్ఫ్ అయితే విల్లే వాడతా. ఇవన్నీ మాకు ఇక వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇంటి వర్క్. అందుకనే డైలీ టిఫిన్స్, టీలు అవన్నీ కావాలన్నమాట. అందుకనే అన్నీ తెప్పించేసాను. ఇక్కడ వచ్చేసి చక్రగోల్డ్. ఇది టీ అయితే వాడుతున్నా కానీ నాకు ఏం నచ్చలేదు. అక్కడైతే ఇది చక్రగోల్డ్, మళ్ళీ ఇంకొక టీ పౌడర్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొచ్చాను. మార్నింగ్ అయితే నేను టీ పెట్టిస్తాను, ఈవినింగ్ అయితే వాళ్ళు డికాషన్ చేసి తాగుతారనమాట. మళ్ళీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ పంపించాల్సి వస్తుంది. ఒక టైం టీ. ఇలాగా నా వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు ఆపినాము, అంత వర్కర్స్ రాలేదన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సరుకులు అయితే నింపేస్తున్నా. అటుకులు, ఒకేసారి అటుకులు 3 కేజీలు తెప్పిస్తాను అన్నమాట. నేనైతే 3 కేజీల అటుకులు, 3 కేజీలు రవ్వ, షుగర్ అయితే ఒకేసారి తీసుకొస్తారు. ఒకటి వాస్లైన్ కూడా తెప్పించాను. చలి అంటే ఫుల్గా చలి ఉందన్నమాట ఊరు సైడ్ అయితే. ప్యాకెట్స్ అయితే అలాగే పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. అన్ని డబ్బాలలో వేసి పెట్టేస్తాను అన్నమాట. ఇలాగే అటుకులు అయితే ఎక్కువ తినడం, రవ్వ ఉప్మానే ఎక్కువ చేస్తూ ఉంటా. అటుకులు అయితే కొంచెం డైజెషన్ అవ్వడానికి కష్టం కదా, అందుకని ఉప్మానే ఎక్కువ తింటారు మా దగ్గర. 2 వర్కర్స్కి డైలీ ఒక 4కి టిఫిన్ చేయాలి మార్నింగ్ అయితే. మధ్యాహ్నం అయితే మళ్ళీ పప్పు, అన్నం అయితే వండేసి పెట్టాలి. ఒకరోజు 5-6 మందికి, ఒకరోజు 4కి చెప్పినట్టు అలాగే వండాలన్నమాట. ఇదైతే ముందు నేను రవ్వ తీసుకొచ్చి పెట్టినాయి, కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. అవి కూడా కట్ చేసి మొత్తం వేసేసి పెట్టేస్తున్నా. సర్ఫ్ ప్యాకెట్స్, అన్ని సోప్స్, అన్ని విమ్ సోపు అవన్నీ తీసుకొచ్చినాయి. అన్నీ ఎక్కడిపక్కడ అన్నీ సర్దేశాను. ఇదంతా కంప్లీట్ అయితే చేసేసా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మొత్తం ఇల్లంతా ఒక్కసారి ఊడ్చుకొని రావాలి. ఇది చీపిరి ఇలాగా ఒక్కొక్కసారి జాడు కట్టతోటి ఊడుస్తా, ఒక్కొక్కసారి ఈ చీపిరితోటి అయితే బాగా వెళ్ళిపోతుంది అన్నమాట దుమ్ము అయితే. 3 రూమ్లు అన్నీ ఊడ్చేసేయాలి పొద్దునైతే మార్నింగ్. బయట అదంతా అయితే ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత లోపలికి వచ్చేసి ఇది కిచెను, ఇటు సైడ్ బెడ్రూము, ఇవన్నీ ఊడ్చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఇదన్నమాట మా వర్క్ అయితే. ఇంటి వర్క్ ఇక్కడి వరకు వచ్చింది. ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది అన్నమాట. ఇగో మళ్ళీ గిలావ అవి చేసుకుంటున్నారు. ఒకటి సైడ్ అది, ఒక సైడు ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిషియన్ వర్క్ అవి నడుస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసేసాను. ఒక 3కి టిఫిన్ ఉప్మా చేసి పెట్టేసా. ఇక్కడ ఉప్మా, పచ్చడి పంపించేసేయాలి.
మళ్ళీ ఇది ముందు చేసే పని అయితే టీ అనమాట. టీ తాగేసిన తర్వాత టిఫిన్ చేస్తా. వాటర్ వస్తాయి అన్నమాట. వాటర్ వచ్చేసి నేను నింపుకున్న తర్వాత ఫస్ట్ 8 అనేసరికి టిఫిన్ చేసేయాలి వాళ్ళకి. మా కోసం అయితే ఇక్కడ పెసరట్టు నిన్న ముందు చేసిన పెసర్లు ఉన్నాయి కదా, ఆ పెసరపప్పు నానబెట్టేశాను. అవి కింద చిన్న నూకలు ఉన్నాయి కదా, అవి అయితే నేను ఇలాగ యూజ్ చేస్తాను. దోశలు వేస్తే బాగా వస్తాయి అన్నమాట. ఒక 2 గ్లాసుల పెసరు సన్నని నూకతోటి కొంచెం ఒక గిన్నె నిండా రైస్, మళ్ళీ కొన్ని మెంతులు, కొన్ని సాబుదానాలు వేస్తే క్రిస్పీగా బాగా వస్తాయి. మరి మెత్తగా కాకుండా పెసరట్టు అంటే కొంచెం మెత్తగా వస్తాయి కాబట్టి ఇలాగ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీకి పట్టేస్తాను. వాళ్ళకి టిఫిన్ అయితే అది పంపించేసా. ఇదైతే మాకు పెసరట్టు అందరు తినలేరు, మాకైతే ఇష్టం అన్నమాట. చట్నీ కూడా చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి దోశలు కూడా వేసేస్తున్నా. ఇదిగోండి, ఇలాగ దోశలు అయితే సూపర్గా వస్తాయన్నమాట. మరి ఓన్లీ పెసరపప్పుతోటి చేస్తేనేమో మెత్తగా వస్తాయి. ఇలాగ కొంచెం రైస్, కొంచెం అవి సాబుదానాలు సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి వేస్తే ఇలాగ కొంచెం బాగా వస్తాయి. ఇదండి ఇక్కడ టిఫిన్కి చట్నీ అయితే చేసేసాను. మధ్య మధ్యలో అన్నీ కడిగేసేయడము, అవన్నీ దోశలు వేసుకుంటూ అవన్నీ క్లీన్ చేయడము ఇదైతే చేస్తూ ఉంటా. ఇక్కడ వచ్చేసి కర్రీ అన్నమాట. ఇక్కడైతే స్నానం చేసేసి పూజ చేసిన తర్వాత కర్రీ, స్పెషల్ కర్రీ వండుతున్నాను అనమాట. ఇదైతే మేతి మటర్ మలై, మెంతెం కూర మటర్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడైతే. ఇది కొంచెం ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కట్ చేసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ వేసి వేయించేసేయాలి. దాని తర్వాత కొంచెం మెంతెం కూర వేయించాలి. నేను ఒక యూట్యూబ్ వీడియోని ఇది కొంచెం వేయించిన తర్వాత చూసి ఇది చేశాను. మెంతెం కూర కూడా అలాగే వేయించాలన్నమాట. మెంతెం కూర కూడా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ వేయించినవి పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి కొంచెము పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు సరిపడేంత వేసుకొని ఇలా కలిపేసేయాలి. అది ఆల్రెడీ వేగింది ఉంది కాబట్టి తొందరగా వేగుతుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలాగా మిక్సీలో కొంచెం పాలు పోసి, ఇది వాటర్ అయితే పోయకూడదు, పాలు పోసే ఉండాలన్నమాట. అందుకనే బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం మీగడ ఉంటే, పాలపైన మీగడ ఉంటుంది కదా, కొంచెం మీగడ కూడా వేయాలి ఇందులో. దీని తర్వాత ఇది కొంచెం మెంతె కూర, అది వేయించుకున్న మెంతెం కూర, ఇది మటర్ కూడా వేసేసి 2 వేసి ఇలాగ కలిపేసేయాలి బాగా. 2 కలిపిన తర్వాత సరిపడేంత ఉప్పు చూసుకొని కొంచెం మూత పెట్టేసేయాలి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇదే అండి టేస్టీ కర్రీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ జొన్న రొట్టె కర్రీ అయితే వండేసి పెట్టేస్తున్నాను. ఇదైతే మళ్ళీ వాళ్ళకి సాంబార్ రైస్ వండేసాను అన్నమాట. నా వర్క్ రొటీన్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిన నుంచి నాకు 3 కన్నా 4 కన్నా వంట చేసి పెట్టాల్సి వస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.